ఉన్న వారికి నువ్వు ఆపద్బాంధవుడివి కృష్ణ. అసలు నేను ఎంత ఆపదలో ఉన్నానో నీకు తెలుసా? నా కష్టం ఇంత అంతా అని చెప్పలేను కృష్ణ. ఈ సంసారంలో పడి నరకయాతన పడుతూ ఉన్నాను. నన్ను రక్షించు రక్షించు అని నేను ఒక్క నిమిషం కూడా వ్యవధి లేకుండా నిన్ను ప్రార్థిస్తూ పిలుస్తూనే ఉన్నాను. నీకు వినబడలేదా కృష్ణ అని అంటాడు ఊత్తుకాడ వెంకట కవి గారు. ఆయనే ఆలోచించుకొని ఇక చెబుతున్నాడు, అవును కృష్ణ, నీకు నేను పిలుస్తున్న ప్రార్థన నీకు వినబడలేదు. నాకు అర్థమయ్యింది. ఎందుకో తెలుసా? నేను ఎలా వ్యవధి లేకుండా కృష్ణ నన్ను రక్షించు రక్షించు అని పిలుస్తూ ఉన్నానో అలా నువ్వు కూడా ఒక్క క్షణం వ్యవధి లేకుండా ఆపకుండా ఆ వేణువును ఊదుతూనే ఉన్నావు. ఆ వేణుగాన శబ్దంలో నీకు నేను పిలుస్తున్న ఈ పిలుపు వినబడలేదు కృష్ణ. నువ్వేమీ సాధారణంగా వేణుగానం చేయలేదు కృష్ణ. నువ్వు వేణుగానం చేస్తూ ఆ వేణుగానంలో నువ్వే లయాన్ని పొందావు కృష్ణ. నీవు ఆ వేణునాదంలో లయాన్ని పొంది అలా ఉండిపోతున్నావు. నేను పిలుస్తున్న ఈ పిలుపు నీ చెవిలో పడలేదు కృష్ణ అని ఊత్తుకాడ వెంకట కవి గారు అనుభవిస్తూ పాడారు ఒక కీర్తనలో. అంతటి మధురాతి మధురమైన గానం చేసే వేణువు. ఆ వేణుగానాన్ని వినడానికి బృందావనంలో ఉన్న ఆవులు దూడలకు పాలు ఇవ్వకుండా పరిగెడుతుకుంటూ కృష్ణుడి దగ్గరకు వెళ్ళేవట. ఆ వేణుగానాన్ని వినడానికి యమునా నది కూడా ఆగి ఆ వేణుగానాన్ని విని తరువాత నది ప్రవహిస్తూ పోయేదట. వేణుగానానికి అంతటి మహత్యం. పక్షులు ప్రకృతి మయమరిచిపోతుంది. అసలు రాసలీలకు ఆది బీజం ఈ వేణునాదమే. రాసలీల అంటే ఆత్మకు పరమ